7 రోజులు ఒక శాపం. మరణం తప్పించుకోలేని రాజు. పరీక్షిత్ మహారాజు జీవితంలో చివరి రోజులు ఎలా ప్రారంభమయ్యాయి? తక్షకనాగుడు అతన్ని ఎలా సంహరిస్తాడు? మరణం ముందు 7 రోజులు అతను ఏం చేశాడు? ఇప్పుడు తెలుసుకుందాం. శాపం వచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు భయపడలేదు. అతను తన కర్మను అంగీకరించాడు. చివరి రోజులను ధర్మమార్గంలో గడపాలని నిర్ణయించుకున్నాడు. అతను హస్తినాపురాన్ని విడిచిపెట్టి గంగానది ఒడ్డుకు వెళ్లి ధ్యానంలో మునిగిపోయాడు. ఈ వార్త దేశమంతా వ్యాపించింది. మహర్షులు, ఋషులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో శుకమహర్షి కూడా అక్కడికి వచ్చాడు. ఆయన వ్యాసమహర్షి కుమారుడు. పరీక్షిత్ శుకమహర్షికి నమస్కరించి మరణం ముందు మనిషి ఏమి చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు శుకమహర్షి ఇలా చెప్పాడు: భగవంతుని కథలు వినాలి, అవి మోక్షానికి మార్గాన్ని చూపిస్తాయి అని. అలా ప్రారంభమైంది భాగవత మహాపురాణం. ప్రపంచ సృష్టి నుండి శ్రీమహావిష్ణువు అవతారాల వరకు ఆ దివ్య కథలు అన్నీ వినిపించసాగాయి. రోజులు గడుస్తున్నాయి. 6 రోజులు పూర్తయ్యాయి. 7వ రోజు దగ్గర పడుతోంది. ఇంకొక వైపు తక్షకనాగుడు సిద్ధమవుతున్నాడు. అతనొక మహాశక్తివంతమైన నాగరాజు. అతని విషం అగ్నిలా దహిస్తుంది. కాని రాజును చేరుకోవడం అంత సులభం కాదు. రాజభవనం చుట్టూ కఠినమైన రక్షణ ఉంది. కాని తక్షకుడు ఒక మాయా మార్గాన్ని ఎంచుకున్నాడు. అతనొక బ్రాహ్మణ రూపంలో మారి రాజమందిరం వైపు వెళ్లాడు. కఠినమైన రక్షణ ఉండటం వలన అతనొక చిన్న పురుగుగా మారి ఒక పండులో దాక్కున్నాడు. ఆ పండును రాజుకు సమర్పించారు. ఎవరూ అనుమానపడలేదు. పరీక్షిత్ మహారాజు ధ్యానంలో ఉన్నాడు. శుకమహర్షి భాగవతం చెబుతున్నాడు. ఆ క్షణంలో పండు లోపల ఉన్న పురుగు తక్షకనాగుడుగా మారి ఒక క్షణంలోనే అతను రాజును కాటేశాడు. విషం అగ్నిలా వ్యాపించింది. పరీక్షిత్ మహారాజు శరీరం దహించబడింది. శాపం నెరవేరింది. కాని ఇది అంతం కాదు. పరీక్షిత్ మహారాజు చివరి క్షణాల్లో భాగవతాన్ని విని మోక్షాన్ని పొందాడు. ఆ జ్ఞానం ఈరోజుకీ మనకు మార్గం చూపుతోంది. తరువాతి భాగంలో పరీక్షిత్ 7 రోజుల్లో విన్న భాగవత రహస్యాలు మనం తెలుసుకుందాం.